ధనుసు రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఏ మేరకు అనుకూలిస్తోందండి? చాలా బాగుందమ్మా. అవసరాలకు ధనం అందుతుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రగ్రహం ధనస్థానమైనటువంటి మకరంలో ఉన్నది కాబట్టి. అలాగే 3వ రాశిలో కేతువు. ఈ 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. చేపట్టే పనుల్లో విఘ్నాలు ఉన్నాయి. నిదానంగా పనిచేయండి, దీక్షతో పనిచేయండి, విజయం దక్కుతుంది. కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు. మనస్సుని పాడు చేసుకోవద్దు. మనోవిచారం కలిగించే సంఘటనలు ఉన్నాయి, వాటికి దూరంగా ఉండండి. ఏకాగ్రచిత్తంతో లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగండి. దైవబలం రక్షిస్తోంది. ఆపదలున్న ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ఆత్మగౌరవ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. నిందలు వేసేవారున్నారు. మీ పనిలో మీరు నిమగ్నమైతే ఏ సమస్య రాదు. ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శని ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా శని దోషం ఉన్నది కాబట్టి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం ఎంతగానో మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 12వ రాశిలో రవి శని దోషాలున్నాయి కనుక గోధుమలు నువ్వులు దానంగా సమర్పించండి.